రాగరా జై జై బాలయ్య జై జై బాలయ్య జై జై బాలయ్య జై జై బాలయ్య జై 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 బాలయ్య బాలయ్య బాబు సెక్సీ బాలయ్య బాబు సెక్సీ జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య NBK నందమూరి బాలకృష్ణ తెలుగు ఇండస్ట్రీలోనూ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ పేరు తెలియని వాళ్ళు లేరు. అభిమానులందరూ ఆయన్ని ప్రేమగా నటసింహమని, గ్లోబల్ లయన్ అని, యువరత్న అని ఇలా చాలా పేర్లతో పిలుస్తుంటారు. అయితే ఇలా ఎన్ని పేర్లతో పిలిచినా, ఎన్ని బిరుదులతో పలికినా రాని కిక్కు ఒకే ఒక్క పదంతో వస్తుంది. అదే జై బాలయ్య అనే స్లోగన్. ఏ ముహూర్తాన్ని ఎవడు పిలిచాడో కానీ ఇప్పుడు ఆ స్లోగన్ ప్రాంతీయ ఎల్లలు చెరిపేసి దేశ సరిహద్దులు కూడా దాటిపోయింది. ఈ మధ్యకాలంలో జై బాలయ్య అనేది ఒక ట్రెండ్ అయిపోయింది. మరి జై బాలయ్య అనే స్లోగన్ ఇంతలా ఎలా పాపులర్ అయింది? బచ్చా డైరెక్టర్ గారు తీసిన డబ్బా సినిమాలతో బాలకృష్ణని కేవలం ఒక ట్రోల్ స్టఫ్గా చూసిన నేటి జనరేషన్ బాలయ్యని ఇంతలా అభిమానించడానికి, ఇంతగా ఓన్ చేసుకోవడానికి గల కారణాలేంటి? ఈ జై బాలయ్య అనే స్లోగన్కి బీజం ఎక్కడ పడింది అనే విషయాలు ఇప్పుడు మాట్లాడుకుందాం. అయితే దానికంటే ముందు ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి, వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డబ్బులేం ఖర్చు అవ్వవు, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికి మంచి బూస్టప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. నటుడిగా ట్రెండ్ సెట్ చేసిన బాలయ్య అంటే అభిమానం. హోస్ట్గా కొత్త వేరియేషన్ చూపించిన బాలయ్య అంటే పిచ్చి. 60+ ఏజ్లో కూడా మాస్కి బ్రాండ్ అంబాసిడర్ బాలయ్య. సెంటర్ ఏదైనా, స్టేజ్ ఏదైనా, సినిమా రిలీజ్ అయినా, సిచ్యువేషన్ ఏదైనా జై బాలయ్య అనే స్లోగన్ ఉండాల్సిందే. బాలయ్య ఫ్యాన్స్కి ఏజ్తో సంబంధం లేదు, ప్రాంతీయ ఎల్లలు ఉండవు. 15 ఏళ్ల కుర్రాడు జై బాలయ్య అంటాడు, 80 ఏళ్ల ముసలోళ్ళు జై బాలయ్య అంటారు. ఆంధ్రావాడు జై బాలయ్య అంటే అమెరికా వాడు కూడా జై బాలయ్య అంటున్నాడు. వయసుతో, ప్రాంతంతో సంబంధం లేకుండా అభిమానాన్ని సంపాదించడం ఒక్క బాలయ్యకే సాధ్యం. జై బాలయ్య అనేది ఇప్పుడు ఒక ట్రెండ్. బాలయ్య అంటే చాలు ఒక వైబ్రేషన్తో ఊగిపోతున్నారు. బాలయ్య ఒక మాస్ హీరో అయినప్పటికీ, సీనియర్ హీరో అయినప్పటికీ కూడా ఆయన సినిమాలంటే అన్ని వర్గాల ప్రేక్షకులు చెవులు కోసుకుంటున్నారు. ముఖ్యంగా యూత్లో ఆయన ఫాలోయింగ్ మామూలుగా లేదు. బాలకృష్ణ అభిమానులు జై బాలయ్య అని అభిమానంతో, ప్రేమతో అరుస్తుంటారు, ఆయన్ని ముద్దుగా పిలుస్తుంటారు. అయితే కేవలం నందమూరి అభిమానులే జై బాలయ్య అని అంటున్నారు అనుకుంటే అది మన పొరపాటే. అభిమానులు కానివారు, ఆయన సినిమాలు చూడని వారు, చివరకు యాంటీ ఫ్యాన్స్ కూడా జై బాలయ్య అంటున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్స్ కావచ్చు, పబ్బుల్లో కావచ్చు, డ్యాన్సుల్లో కావచ్చు, ఎక్కడ చూసినా సరే జై బాలయ్య అనే స్లోగన్ ఉండి తీరాల్సిందే. స్కూల్కి వెళ్ళే చిన్న పోరగాళ్ళు కూడా జై బాలయ్య అంటున్నారంటే ఆయన క్రేజ్ ఏ రేంజ్లో ఉందో ఇక మనమే అర్థం చేసుకోవాలి. ఏజ్తో, ప్రాంతంతో సంబంధం లేకుండా ఇప్పటి జనరేషన్ చేస్తున్న హంగామా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజెంట్ బాలయ్య టైం, జై బాలయ్య ట్రెండ్ నడుస్తుంది. అయితే బాలయ్య అనే పేరు జై బాలయ్య అనే స్లోగన్గా ఎలా మారిపోయింది? జై బాలయ్య అనే స్లోగన్ ఇంత పాపులర్ అవ్వడానికి, ఇంత పవర్ఫుల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి? అసలు బాలయ్య అనే పేరు ఎలా పుట్టింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. బాలయ్య బి గోపాల్ కాంబినేషన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడంటే KGF సినిమా చూసి అబ్బా మా సినిమా అంటే ఇలా ఉండాలని అనుకుంటున్నారు, కానీ అప్పట్లోనే 100 KGFలకు అమ్మమోగులు లాంటి ఎలివేషన్స్తో మాస్ అనే పదానికి మంటలు పుట్టించింది బాలయ్య బి గోపాల్ కాంబినేషన్. నరసింహానాయుడు సినిమాలోని ట్రైన్ సీన్ ఒకటి చాలు రోమాలు నిక్కబొడుచుకొని ప్రెజర్తో ఊడిపోతాయి. బి గోపాల్ టేకింగ్, మణిశర్మ BGM, బాలయ్య పవర్ఫుల్ యాక్షన్ ఇప్పుడు చూసినా సరే ఏదో తెలియని ఆవేశం వస్తుంది. ఒక మంచి సీన్ చూసాం రాని ఒక విధమైన అనుభూతికి లోనవుతాం. వీరిద్దరి కాంబినేషన్లో లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహానాయుడు లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్, ఇండస్ట్రీ హిట్ మూవీస్ కూడా వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్లో మొట్టమొదటిసారిగా వచ్చిన మూవీ లారీ డ్రైవర్. ఈ సినిమా రేపిన సంచలనాలు అన్నీ ఇన్ని కావు. ఈ సినిమాతోనే కొత్తగా మాస్ సెంటర్స్ కూడా పుట్టుకొచ్చాయి. ఈ సినిమాతో బాలయ్యకి మాస్లో తిరుగులేని స్టార్డమ్ వచ్చింది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో దానికి మించి ఈ సినిమాలో పాటలు క్లిక్ అయ్యాయి. ఈ సినిమాలో బాలకృష్ణ పేరుతోనే బాలయ్య బాలయ్య గుండెల్లో గోలయ్య, జో కొట్టాలయ్య అనే సాంగ్ కూడా చాలా ఫేమస్ అప్పట్లో. అఫ్కోర్స్ ఇప్పటికి కూడా అనుకోండి. డైరెక్టర్ బి గోపాల్, సాంగ్ రైటర్ జొన్నవిత్తుల గారితో ఈ సినిమా పాటని ఏరి కోరి దగ్గరుండి మరీ రాయించుకున్నారంట. మీరు సాంగ్ మొత్తం ఎలా అయినా రాసుకోండి, కానీ బాలయ్య బాలయ్య అనే పల్లవి ఉండి తీరాల్సిందే. ఆయన పేరు మీద సాంగ్ రావాలని పట్టుబట్టి మరీ రాయించారంట. బి గోపాల్ గారి కోరిక మేరకే రచయిత జొన్నవిత్తుల గారు
బాలకృష్ణ పేరు మీదనే బాలయ్య బాలయ్య అంటూ రాశారు. ఆ పాట అప్పట్లో చాలా ఫేమస్ అయింది. ఇక అప్పటి నుండి ఆయన్ని బాలయ్య బాలయ్య అంటూ ప్రేమగా పిలుస్తుంటారు అభిమానులు. పబ్లిక్ ఫంక్షన్స్లో అయినా, సినిమా ఫంక్షన్స్లో అయినా, టీడీపీ పార్టీ సభలో అయినా సరే జై బాలయ్య అని అరిచేవారు. నరసింహానాయుడు సినిమా తర్వాత కొంతమంది ఆత్రం డైరెక్టర్లు బాలయ్యతో సినిమా చేయాలని ఆశపడ్డారు, కానీ ఆయన మాస్ ఇమేజ్ని మాత్రం డీల్ చేయలేకపోయారు. ఆకాశమంత క్రేజ్ ఉన్న బాలయ్యని అధపాతాళంలోకి పడేశారు. బాలయ్య అనే పేరుతో పిలుస్తున్నా కానీ అది ఒక నినాదంగా మారలేకపోయింది. దానికి కారణం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతుండేది. బాలయ్య సినిమాలను విపరీతంగా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. సింహ, లెజెండ్, గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి సినిమాలు హిట్ అయినా అవి బాలయ్య రేంజ్కి తగ్గ హిట్స్ కావు. దానికి తోడు మళ్ళీ మధ్యలో ఫ్లాప్స్. అందువల్ల బాలయ్యని ఒక వర్గం వాళ్ళు బాగా టార్గెట్ చేసి కేవలం ఒక కామెడీ పీస్గా, ట్రోల్ స్టఫ్గా మార్చేసి సునకానందం పొందారు. అయితే లెజెండ్, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలు చూసిన వాళ్ళకి బాలయ్యలో ఇంకా పవర్ తగ్గలేదు. సరైన కథతో వచ్చాడంటే బాక్సాఫీస్ని లేపి వాయిస్తాడని మాత్రం అర్థమైంది. సరిగ్గా అలాంటి సమయంలో 2018లో ఎస్ఎస్ రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి జూనియర్ ఎన్టీఆర్ కూడా వెళ్ళాడు. ఆ పార్టీకి కొంతమంది నందమూరి అభిమానులు కూడా అటెండ్ అయ్యారు. అక్కడున్న అందరూ ఆనందంలో మునిగి తేలుతుంటే బాలయ్య అభిమానులు సంతోషంతో జై బాలయ్య అని అరిచారు. దానికి ఎన్టీఆర్ కూడా ఆనందంతో జై బాలయ్య అని ఒక కొత్త టోన్ అందుకున్నాడు. అది అందరికీ బాగా నచ్చింది. అంతే, ఇక ఏ పార్టీకి వెళ్ళినా, ఏ సినిమా ఫంక్షన్కి వెళ్ళినా ఆనందంతో జై బాలయ్య అని అరవడం మొదలుపెట్టారు. అలా జరుగుతుండగానే 2021లో బోయపాటి బాలయ్యల కాంబినేషన్లో అఖండ మూవీ వచ్చింది. అది చూసిన ప్రేక్షకులకి దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. ఇన్ని రోజులు ఇలాంటి యాక్టర్న ఈ నా కొడుకులు ట్రోల్ చేసిందని ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు. దానికి తోడు ఆ సినిమాలో జై బాలయ్య సాంగ్ కూడా కంపోజ్ చేసి పెట్టారు. ఇక అక్కడి నుండి జై బాలయ్య అనేది ఒక స్లోగన్గా మారిపోయింది. ఆ స్లోగన్ ఒక్క నందమూరి అభిమానులకే కాదు, మాకు కూడా సొంతమే అని ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకున్నారు. అఖండ సినిమాతో తన స్టామినా ఏంటో మరోసారి ఇప్పటి జనరేషన్కి చూపించాడు. ఫ్యాన్స్ని కొడతాడు, తిడతాడు. బాలయ్యకి కోపం ఎక్కువ అని ఎడిట్ వీడియోలతో బాలయ్యని బ్యాట్ చేశారు కొందరు విధవలు. అఖండ మూవీతో అందరు ఆడియన్స్కి దగ్గరైన బాలకృష్ణ అన్స్టాపబుల్ షోకి హోస్ట్గా మారిపోయి ప్రతి మనిషికి దగ్గరయ్యాడు. అందులో బాలయ్యను చూసిన ఆడియన్స్ అండ్ కామన్ పీపుల్స్ బాలయ్యని అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నామే, ఇంత మంచి మనిషే బాలయ్య అని కొంచెం ఫీల్ అయ్యారు. ఇక బాలయ్య మీద ఉండే అపనిందలన్నీ తొలగిపోయాయి. ఏ ట్రోలింగ్లో అయితే ఆయన్ని చూసి నవ్వుకున్నారో అదే కావాలని పట్టుబట్టారు. దానికి ఉదాహరణే వీరసింహారెడ్డిలోని కార్ని తంతే వెనక్కి వెళ్లే సీన్. బాలయ్యని హీరో నుండి సూపర్ హీరోని చేసేశారు. ఆనందం వచ్చినా, ఏదైనా సాధించాలని తపన ఉన్నా, స్నేహితులతో సరదాగా గడిపినా, ఇలా సమయం సందర్భం ఏదైనా సరే జై బాలయ్య అనే స్లోగన్తో ఉత్సాహంగా అరుస్తున్నారు. కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేని ప్రేమ, అభిమానం ఒక్క బాలయ్యకి మాత్రమే సాధ్యమైంది. అందుకే మనం కూడా ఒకసారి ఆ స్లోగన్ అందుకుందాం, జై బాలయ్య. సో ఇది వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.